మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, గాంధీ భవన్లో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్, కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతలు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నప్పుడు కూడా ఇంకా అసమ్మతి సెగలు మాత్రము కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే మనం చూసాం, మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి ఎపిసోడ్ ముయ్యక ముందే మరోవైపు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామలతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కావచ్చు, మరోవైపు అటు వనపర్తి సంబంధించిన కాన్స్టిట్యూన్సీ చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి కావచ్చు. ఇప్పుడు తాజాగా అటు వరంగల్ పరకాల సభలో గీస్కొండలో జరిగినటువంటి ఒక సభలో కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏకంగా ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడడం పార్టీలో మాత్రం తీవ్ర దుమారం అయితే రేపుతున్న పరిస్థితి. ఇప్పటికే దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా మంత్రి కొండా సురేఖకు అటు క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఆ షోకాజ్ నోటీస్కి రెస్పాండ్ అయినటువంటి మంత్రి కొండా సురేఖ నిన్న ఒక ఆమె వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కేవలం తమ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఆ వ్యక్తిగత అభిప్రాయాన్ని తమ కూతురు అయిన నేపథ్యంలో తమకు అంటగట్టడం కరెక్ట్ కాదు. ఇదంతా కూడా సహజ న్యాయ సూత్రాలకు, సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ షోకాజ్ నోటీస్ ఉంది కాబట్టి వెంటనే షోకాజ్ నోటీస్ని ఉపసంహరించుకోవాలంటూ కూడా నిన్న మంత్రి కొండా సురేఖ ఎట్లాంటి పరిస్థితులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే కొండా సురేఖ ఫ్యామిలీ భవిష్యత్ ఎట్లాంటి పరిస్థితులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒకవైపు ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి నాయకులంతా కూడా సస్పెన్షన్ చేయాలి అన్నటువంటి దిశగా వాళ్ళంతా ఇప్పటికొక తీర్మానం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తన దగ్గర గతంలో పనిచేసినటువంటి ఓఎస్డీ పైన కూడా హత్యాయత్నం కేసు నమోదైంది. సో ఒకదాని తర్వాత ఒకటి కొండా సురేఖ అంటే వివాదంలోకి వెళ్తున్న స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు సిఎల్పి సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఇంటర్నల్గా ఏం జరుగుతోంది? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడైతే కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడిందో కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ వివరణ ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు కూడా కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఆ లేఖలో కూతురు చేసిన వ్యాఖ్యలు ఖండించలేదు. కాబట్టి ఈ కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాదాపు 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు సమావేశం కావడం జరిగింది. మరి కాసేపులోనే ఆ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం మీద అటు కొండా సురేఖ ఎపిసోడ్తో పాటు మరోవైపు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా ఈ యొక్క ఎమ్మెల్యేలు పూర్తిగా వారిని కూడా సస్పెండ్ చేయాలి. రాజగోపాల్ రెడ్డి కూడా గతంలో అనేక సార్లు పార్టీని కించపరిచే విధంగా పార్టీ నేతలపై, పార్టీలో కొండా సురేఖ నేరుగా ఎప్పుడు కూడా పార్టీని విమర్శించలేదు, సీఎంని విమర్శించలేదు. మొదటిసారి కొండా సుస్మిత పటేలే సీన్లోకి వచ్చారు, సెకండ్ టైం కూడా సుస్మిత పటేలే సీన్లోకి వచ్చారు. సో కొండా సురేఖ రిప్లై చాలా క్లియర్గా ఉంది, అది నాకు సంబంధించినటువంటి విషయం కాదు, అది ఆమె వ్యక్తిగత విషయం అని చెప్పేసి. బట్ ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులంతా కూడా కొండా సురేఖకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్నారు. బట్ అదే కమింగ్ టు రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే కనుక రాజగోపాల్ రెడ్డి నేరుగానే అన్నారు, ముఖ్యమంత్రిని అన్నారు. ఆయన అట్ ది సేమ్ టైం అటు జానారెడ్డిని విమర్శించారు. సో పార్టీకి లైన్ దాటి మాట్లాడినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఈ లెక్కను చూసుకుంటే ఓన్లీ కొండా సురేఖ పైనే రేపు పొద్దున వేటు వేస్తే కనుక, సో రాజగోపాల్ రెడ్డి మీద వేయకపోతే కనుక ఇక్కడ మళ్ళీ బీసీ కార్డు పైకి లేసేటువంటి అవకాశం లేదా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు కొండా సురేఖ తన కూతురు బీసీ అస్త్రాన్ని ఉపయోగించింది. ఎందుకంటే హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్లలో అటు పొన్నం ప్రభాకర్ ఫోటో లేదు, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఫోటో లేదు. అంటే ఒక బీసీ కారణంగానే పొన్నం ప్రభాకర్ ఫోటో పెట్టలేదు. కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఫోటోలు మాత్రమే పెట్టారు. అంటే బీసీ కావాలనే బీసీ నినాదాన్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నము అటు కొండా సుస్మిత చేసింది. దీంతోపాటు మరోవైపు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదు, ఇది సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది ఈ షోకాజ్ నోటీస్ అంటూ కూడా మంత్రి కొండా సురేఖ తన రిప్లై లెటర్లో చాలా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి. అయితే ఒకవేళ కొండా సురేఖ మీద వేటు వేస్తే మరి రాజగోపాల్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తుందా పార్టీ? రాజగోపాల్ రెడ్డి కనుక బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీలో తీవ్ర విభేదాలు అయితే గట్టిగా అలుముకునే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనబడదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి పార్టీని నమ్ముకొని వచ్చాడు. ఎందుకంటే ఖచ్చితంగా పార్టీ అధిష్టానం అతనికి హామీ ఇచ్చింది, మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చింది. దాదాపు 2.5 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేదు. అయితే ఒకవైపు సీఎం మాత్రం తనకు హామీ ఇవ్వలేదని సీఎం చెప్తున్నప్పుడు కూడా అటు రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి హామీ ఇచ్చింది. ఇప్పటికే ఈ అంశాన్ని ఎట్లా చూడాలి సునీల్? సీఎం ది చివరి నిమిషంలో అమెరికా పర్యటన రద్దయిపోయింది. సో విదేశాంగ శాఖ పర్మిషన్ లేదు అంటున్నారు. బట్ అందులో ఎంతవరకు మనం దాన్ని అంటే పాయింట్గా చూడాలి? అంటే రాష్ట్ర రాజకీయాల పరిస్థితుల నేపథ్యంలోనే
సీఎం ఇట్లాంటి రూట్ చేంజ్ చేసుకున్నారా, లేదంటే రిటర్న్ తిరుగు ప్రయాణం అవుతున్నారా, ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే రెండు సేమ్ టైంలో జరుగుతున్నాయి. ఎస్, ఇక్కడ రెండు ప్రధాన అంశాలు. ఒకటి, కేంద్రం తనకు హోంశాఖ నుంచి అనుమతి రాలేదని సీఎం చెప్తారు, కానీ కేంద్రం నుంచి ఇప్పటివరకు అయితే ఎలాంటి నోట్ రాలేదు. అది సీఎంఓ వర్గాలు మాత్రమే మనకు చెప్తున్నట్టు ఒక లెటర్ కూడా, ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే గ్లోబల్ సమ్మిట్ని అడ్డుకోవడానికే కేంద్రం తనకు ఈ యొక్క అనుమతి, యుఎస్ఏ వెళ్ళడానికి అనుమతి నిరాకరించింది. అయితే హైదరాబాద్ని గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలని తాను నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా పెట్టుబడులు రాకుండా కేంద్రం అడ్డుకుంటుందనేటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, రోజు రోజుకి రాజకీయ పరిణామాలు చేంజ్ అవుతూనే ఉన్నాయి. కొండా సుస్మిత తిరగబడింది, మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ తిరగబడింది. గతంలో నాదెండ్ల భాస్కర్ ఏదైతే జరిగిన ఇష్యూలో ఉందో అదే తరాలో ఇప్పుడు కూడా ఆ రిపీట్ అవుతుందా అనేటువంటి ఒక భావం కూడా వ్యక్తం అవుతున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. కాబట్టి షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్కు తిరిగి వస్తున్నాడు. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్కు రానున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. సునీల్, మీరు మాటల్లో మళ్ళీ నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ ని తీసుకొచ్చారు. అంటే గతంలో ఎన్టీఆర్ అమెరికా పోయినటువంటి ఆ 30 రోజుల సర్జరీ టైంలో ముఖ్యమంత్రి మార్పు జరిగిందని చెప్పేసి మీరు మీ మాటలు